ప్రభునందు ప్రియులారా, సోదరి సోదరిమణులారా, ఇక్కడ మేము వచ్చింది ఏదో ఒక విప్లవం కొరకు కాదు, లేకపోతే ఎవరినో దూషించడానికి కాదు, కక్షలు సాధించడానికి కాదు. ఎవరైతే క్రైస్తవులు హింసిస్తున్నారో దేవా వారిని దీవించు, వారికి అన్ని విధాలా నీవు కాపాడు, వారి బిడ్డ పాపలను కాపాడు. వారు ఒక విధంగా క్రైస్తవ్యానికి మేలు చేశారు. హింసించిన వారు, క్రైస్తవులను చంపిన వారు, క్రైస్తవులను కొట్టిన వారు, క్రైస్తవులను రేప్ చేసిన వారు, సంఘాలను కాల్చిన వారు ఒక విధంగా ఏదో నాశనం చేశారనుకున్నారు, కానీ నిద్రపోతున్న సింహాల్ని లేపారు. యేసుక్రీస్తు యూద గోత్రపు సింహము, ఆ సింహపు పిల్లలం మేము. మా కోరలతో మా పంజాలతో మేము కొట్టము. మా ఆయుధం ఒకటే సహనము, ఓర్పు, ప్రేమ, ప్రార్థన. మమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే తూలనాడుతున్నారో, ఎవరైతే కక్ష సాధించాలనుకుంటున్నారో, మనమందరము చేతుల పైకెత్తి వారిని దీవిందాం. వారు దీవింపబడుదురుగాక, వారు దీవింపబడుదురుగాక. ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఎక్కడైతే హింసలు జరుగుతున్నాయో అక్కడ ఆ హింసించే వారిని హింసించకుండా ఆపి అటువంటి హింసలు జరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారిని, మంత్రివర్గాన్ని, రాష్ట్ర వర్గాన్ని కూడా ఈ దినాన్న క్రైస్తవులకు హింసలు కలగకుండా మా రాజ్యాంగ హక్కులు బట్టి మేము కోరుకునేది ఏంటంటే వారిని మేము క్షమిస్తున్నాము, కానీ ప్రభుత్వ పరంగా మీ బాధ్యత అటువంటివి జరగకుండా ఆపాలి. అది మీ బాధ్యత. అందుకొరకే మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము. ఎవరైతే దీనికి కారకులై ఉన్నారో వారు సరైన నిర్ణయాన్ని తీసుకొని మాకు జరిగేటటువంటి అన్యాయాలు కానీ, మా మందిరాలు కూల్చడం కానీ, మా ఆడవారిని పరాభవించేటటువంటి విధానం కానీ, మమ్మల్ని రోడ్ల మీదకి ఎక్కి చాలా భయంకరంగా హింసిస్తూ ఆరాధన చేసుకునేటువంటి స్థలాలలో కూడా మాకు హక్కు ఉంది. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం దేవుని సన్నిధానంలో, మా హక్కును దయించి మాకు ఇవ్వండి. మేము ఆరాధన చేసుకుంటానికి మీరు ఆటంకాలు కలగ చేయొద్దు. మా చర్చెస్ మీద దయించి రావద్దు దేవుని సన్నిధానంలో, దయించి వాటిని పాడు చేయదు దేవుని సన్నిధానంలో. కొన్ని లక్షల రూపాయలతో విశ్వాసుల యొక్క మేము కట్టుకున్నటువంటి మందిరాలవి, వాటిని కూల్చడం న్యాయమా? వాటిని కూల్చడం అన్యాయం కాదా దేవుని సన్నిధానంలో? వాటి కోసం స్పందించేవారు ఎవరు కూడా లేరా దేవుని దగ్గర? ఒకవేళ మీరు స్పందిస్తే ఈ చిన్న వాయిస్ మా యొక్క పోరాట కమిటీ వారి ద్వారా సందేశాన్ని మీకు ఇస్తున్నామేమో. మా మీద దాడులు జరుగుతున్నాయనేది కామన్. అది ఈ దాడుల గురించి మాకేం భయం లేదు. మా పక్షంగా దేవుడు ఉన్నాడనే విషయం మాకు తెలుసు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు క్రైస్తత్వం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి అనేకమైన గ్రామాల్లో, పట్టణాల్లో. అయినప్పటికీ కూడా దాని విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మేము దేవుడు వారి మనోనేత్రాలు వెలిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం.